సంచలనంగా మారింది బోడుపల్ జ్యోతి హత్య కేసు. భార్యను చంపి ముక్కలు చేశాడు భర్త మహేందర్. తల కాళ్ళు చేతులను మూసిలో పడేశారంటూ కూడా చెప్పుకొచ్చాడు మహేందర్ సమాచారంతో మూసిలో పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. 2 రోజులుగా తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్చింగ్ కంటిన్యూ చేస్తున్నాయి. జ్యోతి మొండంతో రాత్రంతా ఇంట్లోనే గడిపినట్టుగా తెలుస్తోంది. మహేందర్ ముక్కలు చేయగా మిగిలిన మృతదేహంతో రాత్రి నిద్రపోయాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రూరత్వాన్ని తనలో పూర్తిగా నిక్షిప్తం చేసుకున్నారనేది. మహేందర్ ముఖంలో భయం, పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదు. జ్యోతిని ఎందుకు చంపాడు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇన్ఫాక్ట్ పూర్తిగా ఇన్డెప్త్గా ఇదే ఒక కారణం ఉందా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, అనుమానం ఒకటే కారణమా, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. సంచలనంగా మారింది బోడుపల్ జ్యోతి హత్య కేసు. భార్యను చంపి ముక్కలు చేశాడు భర్త మహేందర్. తలని, కాళ్ళని, మొండాన్ని, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ శరీరాన్ని పూర్తిగా ముక్కలు చేసేశాడు. ముక్కలు చేసి మూసిలో పడేశాడు. పెళ్ళైన నెల రోజుల నుంచి ఇటు మహేందర్కి అలాగే స్వాతికి మధ్య గొడవలు జరిగేవట. వికారాబాద్ పోలీసులకు సంబంధించి ఇన్ఫాక్ట్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ కామారెడ్డిగూడకు చెందిన సామెల మహేందర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతికి పరిచయం ఉంది. వాళ్ళిద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత జనవరిలోని కూకట్పల్లిలో ఆర్య సమాజంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే మొదట ఈ 2 కుటుంబాలకు చెందిన పెద్దలు ఒప్పుకోలేదు. తర్వాత అంగీకరించి పెళ్లి చేశారని చెప్పి తెలుస్తోంది. పెళ్ళయ్యాక హైదరాబాద్లో కాపురం పెట్టారు స్వాతి మహేందర్. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ర్యాపిడో బైక్ రైడర్గా పనిచేస్తూ ఉండగా స్వాతి గతంలో కొన్ని రోజుల పాటు కాల్ సెంటర్లో పనిచేసి మానేసింది. అయితే బోడుపల్ బాలాజీ హిల్స్లో 7-8 నెలల ఉన్న తర్వాత చిలుకా నగర్కు మారడం జరిగింది. ఆ తర్వాత 20 రోజుల క్రిందట మళ్ళీ బాలాజీ హిల్స్లోని అదే ఇంటికి మారినట్లుగా పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోని ఎంత దుర్మార్గం అంటే భార్య మృతదేహంతో రాత్రంతా అక్కడే ఉన్నాడు. మృతదేహంతోనే గడిపాడు. కానీ ఎక్కడా కూడా పశ్చాత్తాపం. అదిగో మీరు చూడొచ్చు, కవర్లో శరీర భాగాలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. అదుగు మీరు చూడొచ్చు, ఆ కవర్లో ఉన్నది స్వాతి శరీర భాగాలు. ముక్కలుగా కోసేశాడు. ముక్కలుగా కోసి అంటే ఎంత కక్ష పెంచుకున్నాడో ఆలోచించండి. స్వాతి మీద ఏ స్థాయిలో కక్ష పెంచుకున్నాడో ఆలోచిస్తేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఈ క్రమంలోని ఈ నెల 27న మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్లాలని మహేందర్ రెడ్డిని స్వాతి కోరింది. దీంతో మహేందర్ ఒప్పుకోలేదు. వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత స్వాతిని చంపాలని మహేందర్ నిర్ణయించుకున్నాడు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్పుకొచ్చిన సందర్భం. శనివారం అంటే కరెక్ట్గా 23వ తారీఖున సాయంత్రం 4:30 టైంలో ఇంకోసారి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో స్వాతిని మహేందర్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇక ఆ రోజే అప్పుడే ఫిక్స్ అయ్యాడు తనను చంపేయాలని. దీంతోనే ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అసలు ఏం సైకోగాడివిరా బాబు నువ్వు అంటోంది ఆ సమాజం. ఈ ఘటనకు సంబంధించి ఫాలో అవుతున్న వాళ్ళకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ క్రమంలోని ఎంత దుర్మార్గం అంటే భార్య శరీరంతో, భార్య మృతదేహంతో రాత్రంతా గడిపాడంటే అర్థం చేసుకోండి ఎంత పైశాచికత్వం ఉండిపోయి ఉంటుంది అనేది. అనుమానం, భార్యాభర్తల మధ్య అనుమానం అనే పెనుభూతం కనుక రకిలిందా అది మనిషి ప్రాణాలను బలి తీసేస్తుంది. మనిషి ప్రాణాలను చంపేస్తుంది. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకేనా ప్రేమించింది? ఎందుకేనా పెళ్లి చేసుకుంది? ఇదేనా ప్రేమ అంటే? దీన్ని ప్రేమ అంటారా? దీన్ని ఏమైనా ప్రేమ అంటారా?
లేకపోతే ఇంక దీని మించి ఇంకేమైనా అనాలా? ప్రేమ అంటే ఏంటి? ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమ కాదా? ఒకవేళ అనుమానం ఉంది, లేదు ఆ వ్యక్తితో నీకు నప్పటం లేదు, ఆ వ్యక్తితో నీకు ఇష్యూస్ ఉన్నాయి, ఆ వ్యక్తితో నీకు ఈక్వేషన్స్ కరెక్ట్గా లేవు, వదిలిపెట్టేయి, లీగల్గా విడిపోండి. విడిపోయి ఎవడు బతుకువాడు బతకండి. చంపేసుకుంటారా? అసలు ఒక మనిషిని అనుమానించే హక్కు నీకుందేమో తప్ప, అనుమానించే హక్కు నీకుండొచ్చు, బట్ అనుమానం భార్య మీద అయితే క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది. లేదు కాదు కూడదు అనుకుంటే లీగల్గా వెళ్ళు. ఇన్ని ఆప్షన్స్ నీకున్నప్పుడు ఒక మనిషిని చంపేస్తావా? ఎంత పైశాచికత్వా, ఎంత సైకోగాడివా? అమ్మాయిలు ప్రేమ 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 పెళ్ళి 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 అనుకుంటున్న అమ్మాయిలు ఒక్కసారి చూడండి. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూడండి. ప్రేమ పెళ్ళి అంటున్నారు. నిజంగా అది ప్రేమేనా? వాడు నిజంగా ప్రేమకు అర్హుడేనా? ప్రేమకు తగినవాడేనా? ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తిని ఒక త్రాసులో వేసి చూడండి. సరితూగుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ప్రేమ అనే చాటున ఏముందో అర్థం చేసుకోండి. ఒక మనిషితో ప్రేమించడం, ప్రేమ అనే మాట ఈజీ కావచ్చు, కలిసి 100 ఏళ్ళు జీవించడం అనే మాట మాత్రం ఆషామాషి వ్యవహారం కాదు. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోండి. అట్రాక్షన్ విల్ నాట్ ఆల్వేస్ వర్క్. ఆ మనిషి మీద అట్రాక్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో అర్థం చేసుకోండి. అది ప్రేమ లేకపోతే వ్యామోహమో అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రేమించే వ్యక్తి మీతో పాటు మీతో పాటు ఇంకో 10 జన్మలైనా మీతో కలిసి ఉండాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ చాలామంది ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, కులాంతర వివాహాలే కాదు మతాంతర వివాహాలు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ దేశ వ్యక్తి ఇంకో దేశ వ్యక్తిని పెళ్లి చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. కాబట్టి ప్రస్తుతం ఇటువంటి సైకోగాళ్ళు మన చుట్టూనే ఉంటారు. మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు, మగాళ్ళ రూపంలో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనే వలపు వల విసిరి, క్షమించాలి ఈ మాట ఉపయోగించినందుకు, ప్రేమ అనే వలపు వల విసిరి మిమ్మల్ని పెళ్లి చేసుకొని వాళ్లకున్న అనుమానపు రోగాన్ని మీకంటించి ఆ రోగం కుదరలేదని చెప్పి మిమ్మల్ని చంపేసే ఈ సైకోగాళ్ళు మీ చుట్టూ తానే సో కాల్డ్ ప్రేమికులుగా తిరుగుతుంటారు. అమ్మాయిలు జర భద్రం, జాగ్రత్త. తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించండి. ఎప్పుడైతే అమ్మాయి ప్రేమించిందంటే వెంటనే నో చెప్పకుండా ఆలోచించి ఆ అమ్మాయికి ఏది మంచో ఏది చెడో ఆ అమ్మాయికి తెలిసేలా మీరు మసలగలిగితే కనుక ఇంకా బాగుంటుంది. ఈరోజు దుర్మార్గుడు